వెల్కమ్ టు మన టీవీ న్యూస్. మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి 106వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కర్నూలు నగరంలోని కిసాన్ ఘాట్ లో ఉన్న విజయభాస్కర్ రెడ్డి సమాధి వద్ద తెలుగుదేశం పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని దివంగత నాయకుడికి ఘనంగా నివాళులర్పించారు. సార్ తిప్పండి అన్న అయిపోయినట్టు కొంచెం అయిపోయిన దారి అన్న కొంచెం ప్లీజ్ అన్న. జై 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 రాఘవేంద్ర స్వర్గీయ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఈరోజు 106వ జయంతి. ఈ సందర్భంగా 25 సంవత్సరాలు అయింది వారు మన నుంచి దూరమై. అయినా ఇప్పటికీ అతని మార్క్ ప్రతి చోట కనిపిస్తూ ఉంది. అతను రైతుల పట్ల, వ్యవసాయం పట్ల, ప్రత్యేకించి సాగునీటి ప్రాజెక్టుల పట్ల వారు చేసినటువంటి కృషి అద్వితీయమైనటువంటిది. వారు 2 సార్లు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్కు, అలానే 2 సార్లు కేంద్ర మంత్రిగా, విశ్వాస వరకు నిజాయితీకి నిలువుటద్దంగా. నిజాయితీ ఎట్లా ఉంటుందంటే విజయభాస్కర్ రెడ్డి గారు అలాంటి నాయకుడు ఈరోజు అందరికీ ఆదర్శనీయం. రోజు రోజుకు కలుషితమవుతున్నటువంటి రాజకీయాలు, డబ్బే రాజకీయము, డబ్బే ఎన్నికలు, డబ్బే లేకపోతే కాదు అనేటువంటి ఈ రోజుల్లో విజయభాస్కర్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకోవాలి. ఇదేం డబ్బు లేకుండా, డబ్బుంటేనే గెలుస్తామనేటువంటి మాయలో పడిపోయినారు. ఎందుకంటే ఎందుకు వస్తుంది అది? జనం మీద విశ్వాసం లేకుండా. కేరళలో ఉంది, ఎవరు డబ్బులు పంచరే, అయినా ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతున్నారే. నిన్నగాక మొన్న జరిగినటువంటి తమిళనాడులో డబ్బులు పంచకుండా విజయ్ పార్టీ వచ్చింది. రాజకీయ పార్టీలు వాళ్ళు వీళ్ళని కాదు, ఎవరికి మినహాయింపు లేదు. దీనిలో ఏ పార్టీకి మినహాయింపు లేదు. అన్ని పార్టీలు డబ్బుతోనే రాజకీయం చేయగలుగుతాము అనేటువంటి అదేదైతే ఉందో ఆ భ్రమ నుంచి బయటకు పడేటువంటి విధంగా చేయాలి. తెలుస్తుంది కదా, డబ్బులు వాళ్ళు పంచుతారు, వీళ్ళు పంచుతారు, ఎవరు ఒకరికే ఓట్లు వేస్తున్నారు కదా. ఎందుకు అంటే ప్రజలు కొనాలి అనేటువంటి ఆ నేపథ్యం ఎప్పుడు కూడా విజయభాస్కర్ రెడ్డి గారిలో లేదు. అవసరం వస్తేనే కదా సంపాదించాలి అనేది. సో విజయభాస్కర్ రెడ్డి గారికి వాళ్ళ తండ్రి, వాళ్ళ తాతలు ఏదైతే ఇచ్చారో అదే ఆస్తి మీదే, అదే వ్యవసాయం మీదే చివరి వరకు ఆధారపడినారు. కానీ మరో విధమైనటువంటి ఎక్కడ చూడలేదే. ఎక్కడ స్పాట్లెస్ దాదాపు 50-60 సంవత్సరాలు అతను రాజకీయాల్లో ఉంటే ఎవరు కూడా